హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో దసరా నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం బెల్లం పరమాన్నం. మన ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి లేదా పండగకి తప్పకుండా ఈ బెల్లం పరమాన్నం చేస్తూ ఉంటాం కదండి. మరి బెల్లం పరమాన్నం చేసుకునేటప్పుడు పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని తీసుకొని అందులో కాస్త వాటర్ని యాడ్ చేసి 2 to 3 times క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన బియ్యంలో ఇంకాస్త వాటర్ ని యాడ్ చేసి బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యంలో వాటర్ నంతా డ్రైన్ చేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బేస్ మందంగా ఉండే బౌల్ ని తీసుకొని అందులో 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకోండి. అలానే మనం రైస్ ని తీసుకున్న గ్లాస్ సైజ్ తో 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోండి. ఈ పాలని కాసేపు మరగనివ్వండి. ఇలా ఒక పొంగు వచ్చాక ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అన్నం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కాసేపటి తర్వాత చూస్తే రైస్ అంతా నీట్గా ఉడికిపోయిందండి. కానీ పాలు కొంచెం చిక్కగా అవ్వాలి. అందుకోసం ఇంకొక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. 2 minutes తర్వాత చూస్తే పాల కన్సిస్టెన్సీ కాస్త చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి రైస్ని తీసుకున్న గ్లాస్ సైజ్తో 1.5 గ్లాస్ తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తురుముకున్న బెల్లం యాడ్ చేస్తే తొందరగా కరిగిపోతుంది. పరమాన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి, మరీ చిక్కగా అవ్వకూడదు. ఎందుకంటే కాస్త చల్లారాక ఇంకా చిక్కగా అవుతుంది. అన్నం కూడా చాలా నీట్గా ఉడికిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఈ చిన్న టిప్ ని ఫాలో అవుతే చాలు, పరమాన్నంలో పాలు విరిగిపోకుండా అండ్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యిని కాస్త కాగనివ్వండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసి జీడిపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని ఇంకో ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షని వేసి ఎండు ద్రాక్షని కూడా నీట్గా ఫ్రై చేసుకొని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ పరమాన్నంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షని వేసి నీట్గా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ. చాలా ఈజీగా చేసుకున్నాం కదా. మరి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని మాకు కమెంట్స్ లో తెలియజేయండి. అమ్మవారికి ఈ ప్రసాదం నైవేద్యంగా సమర్పించి ఆమె ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.